నమస్తే అండి. నిన్న మనకి ఒక అమ్మగారు అడిగారు ఏంటంటే, జస్ట్ కెమెరా తిప్పుతుందండి. అమ్మగారు అంటే పెద్ద ఆవిడండి. అమెరికా అంటే దయచేసి నా వీడియోలు చూడకండి, ఎందుకంటే భాష బాగోలేదు లేకపోతే ఇంకోటి ఏదో బాగోలేదు చెప్తారు కదా. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్ అండి. డిస్క్లైమర్ 1, వీడియోలు చూడొద్దు. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్. దీన్ని స్మెల్ చూసినాడు ఇంకా ఇండియా వెళ్ళండి. సో మీ పిల్లలు అమెరికాలో ఉంటే మీరు మర్చిపోవచ్చు, వెనక్కి రారు. మీ ఓపుకున్నాళ్ళు వాళ్ళు లాక్కు వస్తారు వెళ్తారు, అయిపోయింది. టాపిక్ వస్తే నేను ఒక పెద్ద ఆయన మాట్లాడారు. బట్ మా ఐటీలో లేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అమెరికానే కదండి, నాకు యూరోప్ నుంచి కూడా తమ్ముళ్ళు మెసేజ్ పెట్టారు కదా, బ్రదర్స్ అంటూ ఉంటాను నేను. ఇలా బ్రదర్స్ సిస్టర్స్ అంటున్నాను. రైస్ బ్యాగ్ అన్నాడు అడవాడు. అక్కడ మిల్క్ బ్యాగ్గా ఏంటి భాష. సో అనలైజ్ చేస్తే ఒక 10 పాయింట్స్ తీసుకున్నానండి. ఆ 10 పాయింట్ నేను చాట్‌జీపీటీ గ్రోక్ని అడిగాను. నిన్న లైవ్లోకి వెళ్తే యూట్యూబ్లో వాడు రాశాడండి వీడియో. చాట్‌జీపీటీ చదువుతున్నానండి. చాట్‌జీపీటీ చదవకపోతే నేను ఇప్పుడు పేపర్ మీద రాసుకున్నాను పేపర్ మీద రాసుకుని పాయింట్స్, స్క్రిప్ట్ నేను రీసెర్చ్ చేసి నలుగురితో మాట్లాడి దాన్ని ఇంగ్లీష్ కరెక్షన్ చేసి పోస్ట్ రాయడానికి పేపర్ మీద రాసి చదువుకోమని నేను ఏం చేయను బాబు, అయిపోయింది. సో వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది, 40% మంది ఎక్సెస్ స్టాఫ్ అండి. అంటే వీళ్ళకి తప్పుగా అనుకోద్దండి, పనేం లేదండి, కూర్చోబెట్టి డాలర్లు ఇస్తున్నారండి. అది ఇండియా అయితే రూపీస్ ఇస్తున్నారండి, వాటెవర్. కానీ 40% మంది, అందరినీ అనట్లేదు కదా. సో వాళ్ళని అలాగా పంపిన మూలాన 1,70,000 పై చిలుకు లేపేశారండి. అంటే మీరు నాన్ టెక్నికల్ వ్యక్తులు చెప్తున్నా ఈ టెక్నాలజీ వర్డ్స్ వాడాల్సి వస్తుంది. ఏంటంటే ఒకటి ఏఐ అని ఉందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. రోబోట్ అవి తయారు చేసి అవే ఫిక్స్ చేస్తాయని అలాగా. మరి మనుషులు ఎలాగా అంటే అదే ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయిందండి. పెర్ఫార్మెన్స్ సమస్యలు అంటే వీళ్ళు బాగా పనిచేస్తాను, బాగా చేయట్లేదు, అది పని చేస్తుంది, ఇది చేయట్లేదు అని కంపారిజన్లో 10% అండి. అధిక సిబ్బంది, ఓవర్ హైరింగ్ 40%. ఎక్సెస్ స్టాఫ్ అండి. కోవిడ్ అప్పుడు అందరినీ హైర్ చేస్తారండి, కంపెనీలకి డబ్బులు ఇచ్చారని గవర్నమెంట్, వాటెవర్. అది తీసుకుని ఫైర్ చేసిన బాడీ షాప్కి వెళ్ళండి. తారీఫ్ ప్రభావాలు, వాణిజ్య వ్యయాలు. తారీఫ్స్ తెలుసు కదండి, 25% అండి. తప్పుడు మేనేజ్మెంట్ అంటే బ్యాడ్ మేనేజ్మెంట్ 30% ఉంటుందండి. అధిక లాభదాహం, నాకు ఎక్కువ డాలర్లు కావాలి అనుకునే తక్కువ స్టాఫ్ ఉండాలని. హైర్ అండ్ ఫైర్ కల్చర్, ఇది ప్రధాన కారణం కాదు. అంటే అమెరికాలో హైర్ అండ్ ఫైర్ ఈజ్ డైలీ రిచువల్ అని 2009లో మన దోస్త్ చెప్పాడండి. తర్వాత అమెరికాను గ్రీన్ కార్డ్ అని లేపేసి H1Bని తెచ్చుకుంటున్నారా అనే ఒక నేర ప్రవృత్తి ఏదైనా ఉందా వీళ్ళందరూ లేపేసిన కంపెనీల కన్నా అడిగితే అలాగా ప్రస్తుత పరిస్థితుల్లో అలా లేదని అన్నారు. బట్ డాటా చూస్తే ప్రీవియస్లీ అండి, ఈ లే ఆఫ్స్ పక్కన పెడితే పూర్వం అంతా వీళ్ళు అమెరికన్స్ని లేపేసి చీప్ లేబర్ని తెచ్చుకునే వాళ్ళకి చూసారండి. అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా నేపాల్ నుంచి వచ్చి పాపం గూర్ఖా వృత్తి చేస్తూ ఉంటారు వాళ్ళు. గూర్ఖా ఆర్మీలో ఉండేవాళ్ళు, గూర్ఖా వాళ్ళు వేరు, పవర్ఫుల్, స్ట్రాంగ్. అది బట్ రోడ్డు మీద ఎందుకు చేస్తారు, లోకల్ వాళ్ళు చేయరు కాబట్టి, వాళ్ళు చీప్గా పనిచేస్తారు కాబట్టి, జీతాలు ఇవ్వక్కర్లేదు కాబట్టి. అట్లా ఇతర కలిసిన కారణాలు అంటే వీళ్ళంతా ఏమవుతారు, వీళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారండి. ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇండియా వెళ్ళాలి. చూడండి, వాడు F1 స్టూడెంట్ ఎక్స్పైర్ అయిపోయినా వెళ్తుంటే స్టీల్ 4 పట్టుకుపోయాడు అంటండి. ఒక మెడ మీద ఒక అబ్బాయికి, 17 ఏళ్ళ అబ్బాయికి, ఇంకొక అమ్మాయికి హెడ్ మీద, మెడ మీద, ఇంకొకరిని చంపుతో కొట్టి ఎయిర్ హోస్టెస్ స్టాఫ్ని కూడా కొడితే చికాగో టు ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్న ఫ్లైట్ బోస్టన్ ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసి వాడిని అరెస్ట్ చేశారండి. 10 ఏళ్ళు ఉంటాడు జైల్లో. $250,000 డాలర్ల పే చేయాలన్నమాట. తర్వాత ఇదైతే నేను అంటే పని ఎంత, నీకెంత, నేను వెళ్ళిన, ఇంతే కాన్సెప్ట్ అండి. పోకిరిలో డైలాగ్ నేనేం చేయలేను. అంతకన్నా ఎక్కువ ఎవడైనా ఐటీలో కానీ ఉంటే, మా మేనేజరే తమిళవాడే,
నా మేనేజరే తెలిగాడు, మా మేనేజరే కమ్మాడు, లేదా రెడ్డాడు, బాగున్నాడు, వైశ్యాస్, నేనంటే చాలా లైక్ చేస్తాడు, రోజు బాగా మాట్లాడతాడు. ఇవన్నీ నడవండి. కంపెనీకి డాలర్లు కట్ చేయాలంటే ఎవరి పీకైనా కట్ చేస్తుంది. అసలు ల్యాప్టాప్లు ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయారు న్యూయార్క్ అప్స్టేట్లో. అయితే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మెయిల్ వేసేస్తారు ఇలా లే ఆఫ్ చేస్తున్నారని. పెద్ద ఆయన షాక్ అయిపోయారు. ముందు రోజు నైట్ పార్టీ ఇచ్చాడు, మందు పార్టీ పాపం. నెక్స్ట్ డే ఫోన్ చేసాడు, నైట్ వచ్చేసి పార్టీకి వెళ్ళాక, పార్టీ అంటే ఏం లేదు, కూర్చుని మందు వేయడమే కదా. అలా కూడా ఉంటుంది. రెండు అదొకటి. రెండు, ఇప్పుడు పూర్వం కుంపట్లు ఉండేవండి, నిప్పులు బొగ్గులు తీసుకొచ్చి వంట ఉండేవారు. తర్వాత ఏమైంది, గ్యాస్ స్టేషన్ అని వచ్చింది, గ్యాస్ అని వచ్చింది కదా, గ్యాస్ బండ. తర్వాత అంటే ఇంకా డబ్బున్న వాళ్ళు ఉంటే ఎలక్ట్రికల్ ఏమైనా ఉంటాయి, గ్యాస్కు పైప్ లైన్ వాటెవర్. కానీ బొగ్గులో నుంచి గ్యాస్ బండ వచ్చినప్పుడు బొగ్గులు అమ్మేవాళ్ళు రోడ్డు మీద కనిపించారు కదా మీకు, బొగ్గులమ్మ బొగ్గులు అని అమ్మేవాడు. సో అలా కొన్ని జాబ్స్ వెళ్ళిపోతాయండి. కానీ గ్యాస్ బండ్ సప్లై చేయవాడు వచ్చారు కదా, సో ఆ బొగ్గులు అమ్మేవాడే ఓ గ్యాస్ బండ్ వస్తే ఏమవుతుంది, గ్యాస్ ఏజెన్సీ తీసుకోవాలనుకుంటే రిచ్ అవుతాడు, సర్వైవ్ అవుతాడు. లేదు నేను బొగ్గులే అమ్ముతానన్నా ఏమవుతాడు, ఎవరు కొండు. సో ఆ బొగ్గులు అమ్మేవాడు ఆకలితో అమలటించి చనిపోతాడు. సేమ్ ఐటీలో కూడా అంతేనండి. వీళ్ళకి ఏఐ అని కొత్త టెక్నాలజీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా కూడా తెలియదు. సక్సెస్ అయినా కూడా నష్టం, ఎందుకంటే ఎంతమందినో తీసేస్తారు. ఫెయిల్ అయినా కూడా కంపెనీస్కి ఫైనాన్షియల్గా లాస్. అది మీకు మళ్ళీ వాడుక భాషలో అర్థం అవ్వాలంటే, సత్యం రామలింగరాజు గారు భీమవరం రాజులండి, పెద్ద ఆయన ఉండే, బట్ తెలుసు కదా కేసులు అరెస్ట్ అయ్యారు వాటెవర్. ఆయన డబ్బులన్నీ తీసుకెళ్ళి మైతాస్ అని పెట్టాడు. సత్యం తిప్పి కొడితే మైతాస్ అనమాట పేరు. వాళ్ళ అబ్బాయి ఇన్వెస్ట్ చేయమన్నాడు వాటెవర్. ఏమైంది, రియల్ ఎస్టేట్ పెద్దవాళ్ళు చూస్తారని నేను గుర్తు మాట్లాడలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోతే ఏమైంది, మరి డబ్బులు ఎక్కడివి, ఐటీ కంపెనీవి, ఎక్కడ పెట్టాడు, రియల్ ఎస్టేట్లో పెట్టాడు. రియల్ ఎస్టేట్ ఏమైంది, పడిపోయింది. ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలంటే చేతులు ఎత్తేడు రామలింగరాజు గారు. సో అది స్కామ్ అనండి, ఏదైనా అనండి. సేమ్ ఇప్పుడు కొంతమంది పనిచేయని వాళ్ళని ఫలానా రీజన్స్ ఈ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేయాలని వీళ్ళు లేపేస్తున్నారో, రేపు పొద్దున్న ఏదైనా ఏలో కనుక సత్యం మైతాస్ రామలింగరాజు గారి రియల్ ఎస్టేట్ ఎలా అయితే కుప్ప కూలిపోయిందో, అలా కనుక కుప్ప కూలిపోతే మటాష్, దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను ఇది కొంతమంది గ్రూప్లో పెడితే గ్రూప్లో వద్ద నెగిటివ్ న్యూస్ చూడండి అంటే, అసలు కంపెనీలో లే ఆఫ్స్ ఎందుకోతే, రిసెషన్ ఏంటి, ఇవన్నీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఐటీలో ఉన్నా కూడా తెలియాలి గురు. మీరు దుప్పటి కూర్చోరు కదా. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు తుఫాన్ వస్తుంది అనుకోండి, తుఫాన్ వస్తుంది అని నెగిటివ్ న్యూస్ చదివితే తుఫాన్ కొట్టుకుపోతావు నువ్వు. చదివితే ప్రికాషన్స్ తీసుకుంటావు. సో అది చెప్పాలనుకున్నానండి. సో అంతేనండి. అలాగా వాళ్ళు, నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నీకు చెప్పాలన్నా పని ఎంత, నీకెంత, నేను వెళ్ళను. అంతేనండి. ఉంటానండి.